అవును, స్కామ్లే ఉంటాయి. స్కీమ్లు ఎందుకుంటాయి? వాళ్ళు చేసినట్టు పరిపాలన వీళ్ళు కూడా చేస్తున్నారేమో అని అనుమానం వాళ్ళకి, అంతే. ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఏ స్కామ్ చేసినా ఏ స్కీమ్ చేసినా పవన్ కళ్యాణ్ కి ఊరుకుంటాడా? ఇవి ఇవాళ #1 స్థానంలో అవినీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుందంటే సిగ్గు సిగ్గునెత్తులు అనేటువంటి ఇలాంటి నికృష్టమైన లేడీస్ గురించి మనం ఎక్కువగా ప్రస్తావించకూడదు. ఎందుకంటే రాజకీయాలలో కానీ వ్యవహారాలలో కానీ పొత్తులు ఎత్తులు అన్నీ ఉంటాయి. కాబట్టి రాజకీయం అది. జగన్ ని మళ్ళీ మనం సీఎం చేసుకుందాం, సీఎం వాళ్ళు కలగంటూ ఉండమనండి. ఎందుకంటే ఒక్కసారి పరిపాలన ఇచ్చిన తర్వాత చేతగాక పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఇప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పి అందరూ కూడా గుండెల మీద పెట్టుకుని ఎత్తుకుని గెలిపించుకున్నాం. గెలిపిస్తే ఆయన ఏం చేశాడు? ఓన్లీ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసి సంక్షేమంలో కూడా భారీ దోపిడీ చేసి ఈ రోజు 11 సీట్లు పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన. మరి ఆయన పరిపాలన చేత కానప్పుడు మళ్ళీ పరిపాలన చేయడానికి అవకాశం ప్రజలు ఎలా కల్పిస్తారండి? సార్ మళ్ళీ ఆయన ఇప్పుడు కుర్చీలో కూర్చోవాలంటే ఎలాంటి మేనిఫెస్టో ఉండాలంటారు? ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇవ్వాలండి. సంక్షేమమే పరమావధి కాదు కదా. సంక్షేమం కడుపు 2 వాడికి ఇచ్చాడు, కడుపు 2 వాడికి ఇచ్చాడు. అభివృద్ధి వదిలేశాడు. తర్వాత రోడ్డు రవాణా సౌకర్యాన్ని గాలికి వదిలేశాడు. పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. నేను చెప్తున్నాను వినండి. పంచాయతీ వ్యవస్థ పోయింది, రోడ్డు రవాణా వ్యవస్థ పోయింది, ఐటీ కంపెనీలు కానీ లేకపోతే రాజధాని ఎప్పుడూ నాశనం చేశాడు, పక్కన పెట్టేశాడు. కాబట్టి ఇలాంటి చేతగాని పరిపాలన చేసిన వ్యక్తిని ఈ రోజు ప్రజలు నమ్మాలంటే ఎలా నమ్ముతారండి? నమ్మరు కదా. ఇలాంటి శ్యామల లాంటి వ్యక్తులు ఎంత జాకీ వేసి లేపినా లెగడు. జీతాలు ఉంటాయి కదండి, పెయిడ్ ఆర్టిస్టులు కదా వీళ్ళు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తిని బట్టి ఇది దోపిడీదారుడా కాదా, నిజాయితీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదండి రాజకీయ నాయకుడికి. అది నిజమే. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి, పరిపాలన జాతకాల నాయకుడిగా అసమర్థ నాయకుడిగా ప్రూవ్ అయిపోయాడు. ఈవేళ సమర్థ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాలా? ఈ పీడ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీళ్ళతో మాట్లాడిస్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పవన్ కళ్యాణ్ జోలికి పోకుండా ఉంటే మంచిది వైఎస్ఆర్సీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు #1 స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నీతి పరుల్లో అవినీతి పరుల్లో #1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయనకి కంపేర్ రాక్షసుడికి రాముడికి ఒకటే బానియా. సార్ లాస్ట్ ఎలక్షన్స్ లో చేసుకుంటే అంటే ప్రతి ఒక్కరు రోజా గారు కానీ మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ నన్ను ఒక నియోజకవర్గంలో నించోబెట్టండి, ఇద్దరు నుంచో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే చూడండి అని ఇలా మాట్లాడారు కదా. ఈ ఎలక్షన్స్ కూడా అదే స్టేట్మెంట్ మళ్ళీ తీయగలరు అంటారు. ఎందుకు తీస్తారండి? రోజా అంటే అధికమైన రోజా ఆమెకి బుర్ర బుద్ధి లేదు. ఏం మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. మెగా ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఎవరికి సాయం చేసినట్టు మేము ఎప్పుడు చూడలేదండి. అంత చండాలమైనటువంటి మురుక్కాలలాంటి నోరు రోజాది. ఆ మురుక్కాలంలో ఎవడు నోరు పెడతాడు? పెట్టడు కదా. కాబట్టి అలాంటి నికృష్టురాలైనటువంటి రోజాని గురించి మాట్లాడటం కూడా తక్కువే, వేస్టే. ఎందుకంటే టైం బుక్ మనకి. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు అత్యుత్తమ రాజకీయ నాయకుల్లో మన దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలో #1 రాజకీయ నాయకుడు, #1 రాజకీయ నిజాయితీ పరుడు, సేవా తత్పరుడు, భగవంతుడితో సమానంగా కొలిసేటటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడే రాజకీయ నాయకుల్లో మనుషుల్లో దేవుడు. వీళ్ళకిలాగా దోపిడీ సొమ్ము లేదు కదా. ఈ దోపిడీ దొంగతనం రాజకీయ నాయకుడితో పెట్టుకుని ప్రజల రక్తాన్ని తాగేసినటువంటి ఈ రాజకీయ నాయకులు మరి ఆయన పని చేసుకుంటేనే ఆయన బతకాలి, పని చేసుకుంటేనే ఆయన పార్టీని బతికించుకోవాలి, పని చేసుకుంటేనే ఈ రోజు 10 మందికి సేవ కార్యక్రమం చేయగలుగుతాడు. ఎవరికైనా నష్టపోయినటువంటి కష్టాల్లో ఉన్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి ఆయన కష్టపడి పనిచేసి ఆ డబ్బులతో వాళ్ళు ఆదుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకిలాగా దోపిడీ లేదు కదా. తండ్రి అధికారాన్ని మధ్య పెట్టుకుని 1,00,000 కోట్లు దింగేయలేదు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.